కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో కేజీ నెయ్యి 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు. అలాంటప్పుడు తిరుమలకు నెయ్యి సప్లై చేసే కంపెనీ 320 రూపాయలకు ఎలా ఇస్తుందని సందేహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రమేష్ నాయుడు కోరారు. తక్కువ ధరకి ఇస్తాడంటే ఇంత పెద్ద ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాలు వచ్చేది, ఇన్కమ్ వచ్చే టెంపుల్, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కొలిసే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి ఈఓ ధర్మారెడ్డి కానీ, అప్పుడున్న కరుణాకర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, వీళ్ళందరూ ఏం చేశారు? ఈ 320 రూపాయలకి ఎలా ఇస్తావా అని అడగకుండా వాడికి ఇచ్చినప్పుడు ఆ నెయ్యిలో ఎప్పుడైతే జూలైలో అనుమానం వచ్చి రిపోర్టుకు పంపిస్తే 95 నుంచి 106 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి 20-22 పాయింట్లు అంటే ఎంత వ్యత్యాసం ఉంది? దాంట్లో ఏమేమి కలిపారు? పూర్తిగా సమగ్ర విచారణ జరిపి దాంట్లో జంతు అవశేషాలు సంబంధించిన కలిపారా, లేదా వెజిటేబుల్ ఆయిల్ కలిపారా, లేదా డాల్డా కలిపారా, ఫిష్ ఆయిల్ కలిపారా, ఇవన్నీ కూడా సమగ్ర విచారణ జరిపి ఆ దోషుల పైన, ఆ అధికారుల పైన, ఆ టైంలో ఉన్న ఆ పాలక మండలి పైన పూర్తిగా కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.